హలో అండి. మా ఇంటికి తప్పిపోయి పాత పిల్లలొచ్చాయండి 8 పిల్లలు. దాంట్లో ఒక పిల్లని నేను తల పట్టుకున్నాను తెలియక. అది కేకలు పెట్టేసరికి కాళ్ళు పట్టుకోవాలంట. మా మామయ్య చెప్పాడు. తల పట్టుకుంటే చనిపోతుందంట. కాళ్ళు పట్టుకున్నా కూడా అది కేకలు పెట్టేసరికి భయపడి వదిలేసానండి. భయమేసింది. అది అరుపులకి. సరే అని చెప్పి నూకలు వేసినా కూడా అవి తినలేదండి. ఆ నూకలు కూడా తినకుండా అయన్నీ గుంపుగా ఒకే దగ్గర ఉంటున్నాయన్నమాట. తినలేదండి. అయి గుంపుగా ఒక దగ్గరే ఉంటున్నాయి. అయి పిల్లలు కదండీ! పాపం తప్పిపోయి వచ్చాయి. ఏదో భయపడినట్టున్నాయి. ఇంతలోపలికి మా బ్లాకీ ఒక పిల్లని చంపేసిందండి. చూసుకోలేదు నేను. పాపం అనిపించింది. నా తప్పేనండి. దానికి తెలీదు, వీటికి తెలీదు. అది ఏదో పిల్లలు వచ్చేసాయని చెప్పి మా బ్లాకీ ఒప్పుకోలా పట్టుకెళ్ళిపోయింది. అది సెన్సిటివ్ కాదండి బాతు పిల్లలు. మెడ పట్టుకోవడం వల్ల పాపం చనిపోయింది. దానికి ఒక 4 దెబ్బలు కొట్టి నేను కోపమొచ్చిందండి. చిన్న ప్రాణాలండి పాపం. తెలీదు కానీ అది అలా పట్టుకుపోవడం కూడా తప్పే కదండీ! అందుకే 2 దెబ్బలు కొట్టి కట్టేశాను. ఇవన్నీ మా ఇంట్లో చెట్లండి. అంటే ప్రతి ఒక్క చెట్టు నేను వేస్తాను. చూడండి ఈ రోజా చెట్టు ఎంత బావుందో. మా చెట్లో పువ్వండి అది. చాలా పూసింది కదా! ఇవి 2, 3 కలర్స్ అండి. నేను 3 కలర్స్ కలిపి ఒక దగ్గరే వేశాననమాట. పెద్దయ్యే కొద్దీ అన్నీ కలిసి కలర్స్ మంచిగా పూస్తాయని. ఇది నూరు వరహాల చెట్టండి. రెడ్ కలరు. ఇవి చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయండి. ఈ కలర్ అయితే చూడ్డానికి చాలా బావుంటాయి. అలాగే ఇది కాకడాలంటారు. ఇవి వైట్ కాకడాలండి. వీటిల్లో 2 కలర్స్ ఉంటాయంట. నాకు తెలిసింది ఒకటేనండి. మా ఇంట్లో ఇప్పుడిప్పుడే పూతలాగా వస్తుంది. ఎలా ఉన్నాయి మా చెట్లు?